రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు కుటుంబ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు, మనోజ్ మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదిరింది. పరస్పర ఫిర్యాదులతో రచ్చకెక్కిన ఈ వ్యవహారం ఘర్షణలతో ఉద్రిక్తతలకు దారితీసింది. మోహన్ బాబుతో పాటు తన కుమారులైన మంచు, మనోజ్, విష్ణులకు రాచకొండ సిపి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో నోటీసులు కూడా ఇచ్చారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే మోహన్ బాబు అలాగే మంచు, విష్ణుకు సంబంధించిన తుపాకులను పోలీసులు సీజ్ చేశారు. ఇక ఈ వివాదం దాదాపు 3 రోజులుగా జరుగుతూనే ఉంది. మోహన్ బాబు, మనోజ్ మధ్య వివాదం గురించి రెండు తెలుగు రాష్ట్రాలు అందరూ మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ వివాదం గురించే ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. నిన్న రాత్రి కుటుంబంలో ఇలా వివాదం జరగడంతో మోహన్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విష్ణు అలాగే మోహన్ బాబు సిబ్బంది ఆయన్ని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక ఆయనకు బీపీ కూడా బాగా పెరిగినట్టు వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ పొందుతున్నారు. మోహన్ బాబు ఇలా ఆసుపత్రిలో చేరారనే విషయం తెలిసి చాలా మంది షాక్కి గురయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా మోహన్ బాబు ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. ముఖ్యంగా మోహన్ బాబుకి మంచి స్నేహితుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేసినట్టు తెలుస్తోంది. మంచు విష్ణుకి ఫోన్ చేసి మోహన్ బాబు ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఏం జరిగిందనే విషయాన్ని కూడా తెలుసుకున్నారట. అంతేకాకుండా ఈ వివాదం వెంటనే సమసిపోయేలా చేసుకోమని సలహా కూడా ఇచ్చారట. దాసరి నారాయణరావు గారు లాంటి పెద్ద వ్యక్తి ఉండుంటే ఇలాంటి వివాదాలు వెంటనే పరిష్కారం అయ్యేవి. ఆయన శిష్యుడిగా ఎంతో మంది కుటుంబ వివాదాలను పరిష్కరించారు మంచు మోహన్ బాబు. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఇలాంటి వివాదం రావడంతో చాలా మంది బాధలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్నేహితుడు మోహన్ బాబు ఆరోగ్యం ఎలా ఉందని ఆయన కుమారుడు మంచు విష్ణుకి ఫోన్ చేసి వాకప్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వివాదం వెంటనే సద్దుమణిగితే బాగుంటుందని టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే అసలు ఈ వివాదం ఎందుకు వచ్చిందనేది మాత్రం ఇంకా స్పష్టమైనటువంటి విషయం అయితే తెలియడం లేదంటున్నారు చాలామంది.